వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకున్న దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవముని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలము ఆయన కృప. ఆయన కృప ద్వారానే మనం అందరం సజీవులుగా ఆయన భద్రపరిచి మనం నడిపిస్తున్న దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినే ఉన్నాడు. నిర్గమకాండము మనం ఇజ్రాయెల్ ప్రజల ప్రయాణాన్ని మనం చూస్తున్నాము. అయితే 33వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, 1వ వచనం 1-2 వచనాలు చూసుకుందాం అన్నమాట. చూసుకుంటే ఏంటంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశముడు తోడుకొచ్చిన ప్రజలను బయలుదేరి, నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానము నీకు ఇచ్చేదిరని చెప్పిన పాలుతేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను అని చెప్తున్నారు. 2 వచనాలు. అసలు ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయులను, కృపామయులను, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ పాసనదానికి వచ్చినాడైనా నీ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా విశ్వాస ప్రయాణ యాత్రలో మేము ఎలాగ ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విగ్రహంగా ఇడుకొచ్చున్నాం తండ్రి. ఇక్కడ చూసుకుంటే ఎక్సోడస్ 33వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. మనం 1-2 కూడా చదువుకున్నాం. ఎక్సోడస్ అనేది బైబిల్లోని పాత నిబంధన గ్రంథం. తెలుగులో దీన్ని నిర్గమకాండము అని పిలుస్తారు. ఎక్సోడస్ అంటే గ్రీకు భాషలో బయటకు వెళ్ళడం లేదా నిష్క్రమణ అని అర్థం. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో దేవుడు అక్కడి నుండి విడిపించి వాగ్దాన దేశానికి నడిపించిన ప్రయాణాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. ఎక్సోడస్ గ్రంథం, నిర్గమకాండం వివరిస్తుంది. ఈ 33వ అధ్యాయం యొక్క ముఖ్యమైన అర్థాలు సారాంశం చూసుకుంటే, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత. ఇశ్రాయేలు చేసిన పాపం బంగారు దూడను పూజించడం వల్ల దేవుడు వారి మధ్య నుండి తన సన్నిధిని ఉపసరించుకుంటాడని హెచ్చరిస్తాడు. ఇశ్రాయేలు ఏం చేశారంటే, వాళ్ళు చేసిన పాపం బంగారు దూడను పూజించారు, వాళ్ళు చేసుకుని పూజించారు. అందువల్ల దేవుడు వారి మధ్య నుండి తన సన్నిధిని ఉపసంహరించుకుంటారని హెచ్చరిస్తున్నాడు అనమాట. అప్పుడు మోషే దేవునితో, నీ సన్నిధి మాతో వస్తేనే మమ్మల్ని ముందుకు నడిపించు అని తీవ్రంగా ప్రార్థిస్తాడు. అప్పుడు మోషే ప్రార్థిస్తాడు అనమాట. ఏమని? నీ సన్నిధి మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలి అని చాలా పట్టుదలగా, తీవ్రంగా ప్రార్థిస్తాడన్నమాట. మరి ఈ రాత్రి కాల సమయంలో మనము ఏ విషయంలో అయినా పట్టుదలగా, తీవ్రంగా దేవుడు కార్యం చేసేలాగా మనం ప్రార్థిస్తున్నామా అని మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. దీని అర్థం, దేవుని ప్రజలకు దేవుని వాగ్దానాల కంటే దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి ఎంతో ముఖ్యం. ఇలాగ మోషే ప్రార్థించడంలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చే వాగ్దానాల కంటే కూడా దేవుని యొక్క సన్నిధి, ప్రత్యక్ష సన్నిధి ఎంతో ముఖ్యమని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. మనకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు వాగ్దానాలు గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన సన్నిధిలో మరి నిరంతరం ఉండి ప్రార్థన చేస్తున్నామా అవన్నీ మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధి మనకెంతో అవసరమని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. తర్వాత దేవునితో స్నేహం. ఒక వ్యక్తి తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు అంటే, ఒక వ్యక్తి తన స్నేహితుడితో, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మోషేతో యెహోవా ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడేవాడు అని ఈ అధ్యాయంలో స్పష్టం చేయబడింది.
ఇది దేవునికి మరియు మానవునికి మధ్య ఉండే అత్యంత సన్నిహితం. ఇదేం సూచిస్తుంది? దేవునికి మరియు మానవునికి మధ్య ఉండే అత్యంత సన్నిహిత సంబంధానికి ఇది ప్రతీక మాట. తర్వాత దేవుని మహిమ గురించి మోషే అడుగుతాడు. అయితే దీనికంటే ముందుగా మరి దేవునితో స్నేహం అంటే వ్యక్తిగత స్నేహం ఉందా? వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన దేవునితో మనకి సంబంధాన్ని సూచిస్తుంది. అలా ప్రార్థన చేసే అనుభవం నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకోవాలి. మరి ఈ సంబంధం దేవునికి నీకు నాకు దేవునికి ఎట్లా ఉంది మన సంబంధం అన్నది మనం పరీక్షించుకోవాలి. దేవుని మహిమ మోషే దేవుణ్ణి నీ మహిమను నాకు చూపించు అని కోరతాడనమాట. అప్పుడు దేవుడు తన ముఖాన్ని చూపించకపోయినా తన మహిమని మోషేకి చూపిస్తూ తన కృపా స్వభావాన్ని మరియు దయ మరియు కనికరం వెల్లడిస్తాడు. ఆయన మహిమను చూపించమని అడిగినప్పుడు ముఖాన్ని చూపించకపోయినా ఆయన యొక్క మహిమను మోషేకి చూపిస్తూ తన కృపా స్వభావాన్ని మరియు దయ, ఆయన యొక్క దయా కనికరం, ఆయన కృప, ఆ స్వభావ లక్షణాలు ఆయనకి మోషేకి వెల్లడిపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థన అనుభవం నీకుందా? ఆయన సన్నిధి ముఖ్యము, ఆయనతో సహవాసం ముఖ్యము, ఆయన సన్నిధికి వ్యక్తిగతంగా అత్యంత సమీపంగా ఉన్నావా? సన్నిహిత సంబంధంగా మనం ఉన్నామా? మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని మహిమ అంటే ఆయన నీ పట్ల నా పట్ల ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అది ఆయనకి మహిమ, దేవునికి మహిమ. నీవు నేను రక్షింపబడిన తర్వాత మన పట్ల దేవుడు చూపే కృపా కనికరం దయ వల్ల అనేకమైన అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడు. అలాగా కార్యాలు నెరవేరుతున్నప్పుడు అది దేవునికి మహిమ. మనం అలా నడిపింపబడుతూ ఉంటాం. మానవ బలహీనతలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన క్షమిస్తూ కనికరిస్తూ దయచూపుతూ ఎప్పుడు ఆయన దయా కనికరాలు మనకి చూపిస్తూనే ఉంటాడు. ఆయన పవిత్రత, దేవుడు పవిత్రమైన వాడు, ఆయన పవిత్రత సన్నిధి నువ్వు నేను అనుభవిస్తున్నామా? మరి ఏ విషయాలైనా మనం తప్పిపోయినప్పుడు పశ్చాత్తాపడుతున్నామా? తిరిగి దేవుని సన్నిధికి వస్తున్నాం. వాళ్ళు బంగారు దూడను పూజించడం వల్ల వారి మధ్య నుండి ఆయన సన్నిధి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మోషే వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. నీ సన్నిధి మాతో వస్తేనే మమ్మల్ని నడిపిస్తూ ఉంటూనే మేము ముందుకు సాగుతామని తీవ్రంగా ప్రార్థించాడు. అంతే వారు చేసిన పాపం గురించి మోషే పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. మరి పశ్చాత్తాప ప్రార్థన నీకు ఉందా? మరి లోబడిన ప్రజల్లా ఉంటున్నామా? లోబడే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దేవునితో నిరంతర సహవాసం కలిగి ఉన్నామా? పరీక్షించుకోవాలి. పశ్చాత్తాప హృదయం నీకు ఉందా? దేవునితో వ్యక్తిగత అనుభవం, ఆయన సన్నిధి అనుభవించడం నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ప్రార్థిస్తున్నామా? ఆయన సన్నిధిలో వ్యక్తిగతంగా మన హృదయాన్ని కుమ్మరిస్తూ మనకి ఆయన మన పట్ల చేసే కార్యాల గురించి స్తుతిస్తున్నామా? ఇంకనూ మన అవసరాలు ఆయన సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తూ ఆయన గొప్ప కార్యాల కొరకు వేచి ఉన్నామా? అలా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఎలాగున్నాం? దేవునితో సహవాసం ఎలా ఉంది? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన నీ కొరకు నా కొరకు కల్వరిశిలోపు ఆయన ఈ భూలోకంకి వచ్చేసి తను తాను తగ్గించుకుని రిక్తుడిగా, దీనుడిగా, నరావతాడిగా జన్మించి నా పాపాల గురించి ఆయన భరించి మన శ్రమలు, శోధనలు, కష్టాలు, మన శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అన్నీ సిలువుపై భరించి కొట్టివేసి అమూల్యమైన రక్తధారల ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణని జ్ఞాపకం చేసుకుంటూ మన పట్ల చేసిన గొప్ప కార్యాలను స్తుతిస్తూ కొనియాడుతూ విశ్వాస జీవితంలో మన ప్రయాణం కొనసాగిస్తున్నామా? ఆయన దయా కరుణ కటాక్షాల గురించి, కనికరం గురించి, ఆయన స్వభావాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇష్టలుగా ముందుకు వెళ్తున్నామా? మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదానికి వచ్చినాడైనా ఇశ్రాయేలీ ప్రజల యొక్క ప్రయాణాన్ని మా ముందుంచుతూ మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. మరి నా తండ్రి, మా విశ్వాస ప్రయాణం ఎలాగుంది? మా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మేము పశ్చాత్తాపడుతున్నామా? మా పట్ల చేసిన గొప్ప కార్యాల వల్ల
నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ మీకు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నామా? మిమ్మల్ని మహింపరుస్తున్నామా? ప్రార్థనా జీవితంలో మేము ముందుకు సాగుతున్నామా? మా విశ్వాస జీవితం ఎలాగుంది? ఏ విషయాలను మనం తప్పిపోతే పశ్చాత్తాపడుతున్నామా? పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మా విశ్వాస జీవిత ప్రయాణాన్ని అనుదినము సరిచేసుకుంటూ మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ బ్రీకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు బట్టి అతి మిక్కిలిగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమె నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇంకా నన్ను ఇలాగే ప్రోత్సహించాలని, బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, కామెంట్ పెట్టాలని, లైక్ చేయాలని కోరుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటాం. మీ గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.